అక్క చెల్లెమ్మలకి మరో మోసం అంటూ జగన్మోహన్ రెడ్డి రైట్ చేసినటువంటి పాయింట్, 2 ఏళ్లుగా సున్నా వడ్డీ రాయితీ సున్నా. ఒక్కో స్వయం సహాయ సంఘానికి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చింది చంద్రబాబు. ఆ హామీని తొంగలో తొక్కి 2024-25లో వడ్డీ లేని రుణాల కేటాయింపులు సున్నా. 25-26లో 100 కోట్లు కేటాయించిన విడుదల చేసింది సున్నా. 26-27లో కేటాయింపులు 100 కోట్లు ఇప్పటిదాకా విడుదల చేసింది సున్నా. ఒక్కో సంఘానికి 6 లక్షల రుణం ఉందనుకుంటే ఏటా వడ్డీ రాయితీ 3,000 కోట్లు ఇవ్వాలి. ఈ లెక్కన 2 ఏళ్లలో వడ్డీ లేని రుణాల కింద ఎగ్గొట్టిన రాయితీ 6,000 కోట్లు. మా హయాంలో సున్నా వడ్డీ రాయితీ కింద 4,969 కోట్లు ఇచ్చాం. ఆసరా చేయూత కింద ఆర్థిక సాయం అందించి అక్క చెల్లెమ్మలకు తోడుగా ఇచ్చాం. 2021 వైఎస్ జగన్ హయాంలో 16,505 కోట్ల నుండి 23-24 నాటికి ఏకంగా 49,626 కోట్లకు రుణాలు పెరిగినాయి. బాబు 2 ఏళ్ల పాలనలో 49,626 కోట్ల నుంచి 41,105 కోట్లకి తగ్గింది అన్నటువంటిది లెక్క చెప్పుకొచ్చారు. బట్ ఆ ఫీలింగ్ ఆ జనాలకి ఉంటే మాట్లాడతారు. ప్రస్తుతానికైతే ఇంకా ఆ ఫీలింగ్ ఏమి వచ్చినట్టు కనిపించడం లేదు. కాకపోతే జగన్ ఆ ఫీలింగ్ని ఎగదోసే ప్రయత్నం చేస్తున్నారు.